పేదరికం నిర్మూలనకి పెద్దవాళ్ళు చేసే సాయం ఇదే ప్రజలు కోరుకున్నారా? P4 సూపర్ 6 వద్దనుకున్నారా? నవరత్నాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డినే ఓడించినప్పుడు సూపర్ 6 తక్షణం అమలు చేయాల్సిన అవసరం ఏంటి అన్నటువంటి రూట్లోనే బాబు గారు ఉన్నారా? ప్రజలు చెప్పాల్సినటువంటి అంశం. కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు బూతులు లేకుండా, దూషణం లేకుండా బాధ్యతాయుతంగా చెప్తే బాగుంటుంది. నా దృష్టిలో అయితే సంక్షేమం తప్పనిసరి, అయితే అర్హులకి కావాలి, అనర్హులకి సంక్షేమం అక్కర్లేదు. అదే సందర్భంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం ఉండాలి. ఇందులో విద్య, వైద్యం ఈ రెండిటి విషయాల్లో ఖచ్చితంగా సంక్షేమం ఉండాలని కోరుకుంటాను. అలాగే స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైనటువంటి సహాయం ప్రభుత్వాల నుంచి ఉండాలని కోరుకుంటాను. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకి ఖచ్చితంగా ప్రభుత్వ సాయం ఉండాలని కోరుకుంటాను. మిగతా డబ్బులు వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి, అంటే భవిష్యత్ ఎదుగుదలకి అండగా కావాలంటే అరేంజ్ చేయాలి అన్నదే కోరుకుంటాను. అదే సందర్భంలో తెలుగుదేశం ఆలోచన ఏంటి? సరే, అమ్మ ఒడి ఈ ఏడాది తల్లికి వందనం పేరుతో ఇస్తామంటున్నారు, అట్లాగే రైతులకి ఈ ఏడాది ఇస్తామంటున్నారు. ఈ రెండింటితో ఈ ఏడాది సరిపుచ్చుతున్నారు. క్రిందటి ఏడాది ఒక గ్యాస్ బండతో, దీపం 3తో సంతృప్తి చెందినటువంటి పరిస్థితి. మరి మహిళలకి ఇస్తానన్నటువంటి డబ్బులు, మహిళలకి ఏర్పాటు చేస్తున్నటువంటి బస్సులు, అట్లాగే ఏదైతే నిరుద్యోగులకి ఇస్తానన్నటువంటి భృతి, ఇవన్నీ ప్రజలు కోరుకుంటున్నారా, కోరుకోవట్లేదా? అలాగే మెడికల్ కాలేజీలు వద్దనుకుంటున్నారా, కావాలని కోరుకుంటున్నారా? అదే సందర్భంలో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ముద్రా రుణాలు లాంటి వాటి ద్వారా ఉపాధి అవకాశాలు ఎదగాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? ప్రభుత్వ ఉద్యోగాలు, గతంలో సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి, టీచర్ ఉద్యోగాలు రాలేదని అసంతృప్తి పడ్డారు. పోలీస్ టీచర్ ఉద్యోగాలు మేము రాగానే భర్తీ చేస్తామన్నారు. 9 నెలలు అయింది, 10 నెలలు అవుతుంది. సరే, అయ్యయ్యో ఇప్పుడు చేస్తామంటున్నారు. అది చేస్తారా, చెయ్యరా? అవి అవసరమని కోరుకుంటున్నారా లేదా? జనం ఏ ఉద్యోగాలు కోరుకుంటున్నారు, ఏవి వద్దనుకుంటున్నారు? ఇవన్నీ కూడా చర్చించాల్సిన సందర్భం. దూషణ లేని చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాల ఆలోచనల్లోనూ మార్పు వస్తుంది. కావాలని కోరుకుంటే ఇస్తారు, వద్దనుకుంటే వదిలేస్తారు. కాబట్టి బాధ్యతాయుతమైన కామెంట్ చేస్తే బాగుంటుంది.